హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవైతే పోపటుకులు అండి, మందపాటిగా ఉంటాయి. వేంపుకునే అటుకులు అయితే పలచగా ఉంటాయండి. వీటిని అయితే ఉప్మా లాగా రెడీ చేసుకోవచ్చండి. మీకు ఇప్పుడు ఉప్మా లాగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను ఫ్రెండ్స్. వీటిని అయితే వాటర్లో కడగాలండి. మనం మొత్తం వాటర్లో వేసి అలానే ఉంచితే మెత్తగా అవుతాయండి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో అయితే వాటర్ కిందికి జారి మెత్తగా కావండి. వాటర్ అయితే కిందికి జారిపోయాయండి. ఇప్పుడు ఇవి పొడి పొడిగా అయిపోతాయండి. వీటిని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉప్మా లాగా రెడీ చేయడానికి అయితే పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. అటుకులు అయితే 30 కేజీ ఉన్నాయండి. అవి వాటికి సరిపడా పచ్చిమిర్చి, కొంతమంది ఈ పోపటుకుల ఉప్మాని పోపట్ల పులిహోర అని కూడా అంటారండి. ఇష్టం అండి. నిమ్మరసం యాడ్ చేసుకుంటే పులిహోరలా కూడా వస్తుందండి. ఈ పోపట్ల ఉప్మా అయితే టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. మార్నింగ్ ఈ మందపాటి పోపట్కులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయండి. పిల్లలకు ఆరోగ్యకరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ టిఫిన్ చేస్తే. అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, పల్లీలు, ఆవాలు ఇలా రెడీ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టానండి. బౌల్ వేడెక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. జీలకర్ర వేస్తున్నానండి. పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇందులో చిటికెడు పసుపు వేయాలండి. మరీ పసుపు ఎక్కువగా వేస్తే కూడా బాగుండదు.
ఇప్పుడు వాటర్లో తడిపి పొడి చేసి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసేయాలి. ఇందులో మీరు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నిమ్మకాయ అందుబాటులో లేదు, అందుకనే నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. హిందీలో అయితే వీటిని కందపోహ అంటారండి. చూడండి ఫ్రెండ్స్, పోపటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. పిల్లలు అయితే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉందండి చాలా. రెడీ అయిపోయిందండి. పొద్దున టిఫిన్లోకి ఇలా మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి పోపటుకుల ఉప్మాని ఇలా సర్వ్ చేసుకొని ఇలా తింటే బా సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.